Institute of Mathematical Foundations Siddipet, an online and offline coaching center for Navodaya and Sainik entrance examinations. We also offers Maths and Science Foundations from class 2 to class 6. Okay, good morning children. Welcome to Institute of Mathematical Foundations. Here we are discussing maths concepts. We are at 31 maths concept. ఈ 31 మ్యాథ్స్ కాన్సెప్ట్ చెప్పడానికి ఎన్ని క్లాసెస్ పట్టినాయి? 52 క్లాసెస్ పట్టినవి. ఈ 52 క్లాసెస్లో వీఆర్ డిస్కసింగ్ వాట్ టిల్ టుడే 31 మ్యాథ్స్ కాన్సెప్ట్స్. ఇన్ దిస్ 31 మ్యాథ్స్ కాన్సెప్ట్ ఈజ్ ఆల్సో వీ కంప్లీటెడ్ 18 మోడల్స్. Now we are at what 19th model. Find the LCM of fractions. Find the what LCM of fractions. Fractions యొక్క LCM find out చేయాలి. Now you take one example. So example, find the LCM of what is this? 4 by 3, 8 by 9, 4 by 3, 8 by 9, comma 3 by 5. సో ఈ ఫ్రాక్షన్స్ యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆ ఫ్రాక్షన్స్ యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈజ్ ఈక్వల్ ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్, నాట్ డినామినేటర్స్. ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ divided by HCF of denominators. Okay, so find the LCM of these three numbers. First LCM of numerators by HCF of denominators. First LCM find out cheyandi. LCM of what it is? LCM of numerators. Numerators ఏంటివి? 4, 8, 3. What LCM find out cheyandi? 4, 8, 3. So these are the even numbers, so divisible with the 2. 2, what it is? 2 2 ja 4, 2 4 ja 8, 2 3 ja. Again what 2 table, 2 1s, 2 2s, 3 is not divisible. So I got what 2 2 2 3 and 3. These 3 and 2 are not divisible with the same table, so keep as usual. Now the product is nothing but what the LCM. Okay na? So 2 2 ja 4, 4 2 ja 8, 8 3 ja 24. 24 is the LCM. I got what LCM. Now what find HCF. Okay na? HCF of denominators. HCF of denominators. Okay na? HCF of denominators ని ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం. HCF ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంది? సో 3 ఇదే టేబుల్ తోటి పోతుంది, 3 తోటే పోతుంది, 3 1s. నెక్స్ట్ అనదర్ నెంబర్ 9. 9 ఏ టేబుల్ తోటి పోతుంది? 3 3 జా. నెక్స్ట్ 1 3 1 జా. 5 ఏ టేబుల్ తోటి పోతుంది? 5 టేబుల్ తోటి, 5 1s. ఓకేనా? ఇప్పుడు ఇందులోపల HCF కామన్ ఫ్యాక్టర్ దీంతో దీన్ని డివైడ్ చేసేది, దీన్ని డివైడ్ చేసేది కామన్గా ఉన్న నంబర్ ఏంటి అంటే మనం ఒక నంబర్ని తీసుకుంటే ఆ నంబర్ షుడ్ బి డివైడ్ 3 9 5 వితౌట్ రిమైండర్. మనం తీసుకునే నంబర్ తోటి వీటిని డివైడ్ చేస్తే రిమైండర్స్ రావద్దు, 0 రావాలి. ఇప్పుడు మనం తీసుకునే నంబరు 3ని తీసుకున్నాం అనుకోండి, 3ని తీసుకుంటే రెండింటితో దీన్ని డివిజిబుల్ కదా, అంటే ఈ మూడింటిలో ఉండే నంబరు ఏమవుతుంది? మూడింటిలో ఉండే నంబరు వీటిని కామన్గా డివైడ్ చేస్తుంది, అన్నింటినీ డివైడ్ చేస్తుంది, అంటే ఫ్యాక్టర్ అవుతుంది. ఈ మూడింటి యొక్క ఫ్యాక్టర్ కావాలి అని అంటే ఈ మూడింటిని డివైడ్ చేసే నంబర్ కావాలి. ఈ మూడింటిని డివైడ్ చేసే నంబర్ ఏంటిదిగా? 3 కాదు, 5 కాదు, కాబట్టి ఏంటి మిగిలితే 1 నంబర్. సో దట్స్ వై HCF ఆఫ్ డినామినేటర్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 1. అర్థమైందా? హెచ్సిఎఫ్లో మనం చేసింది ఏం చేసినాము? ఈ నంబర్స్ని మనము వాటి యొక్క ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసి అందులో ఉన్న ఫ్యాక్టర్ ఏదైతే ఫ్యాక్టర్ ఉంటుందో ఆ నంబర్ తోటి మూడింటి డివిజిబుల్ కావాలి. ఈ 3 నెంబర్తో డివిజిబుల్ కావాలంటే మూడింటి యొక్క కామన్ ఫ్యాక్టర్ కావాలి. కామన్ ఫ్యాక్టర్ ఉందా ఇందులో? ఈ మూడింటిలో లేదు కాబట్టి ఇక మిగిలింది ఏమవుతుంది? 1 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఫర్ వాట్ ఎవర్ ఇట్ విల్ బి ద నంబర్స్. సో నౌ what it is LCM is equal to what? LCM of numerators divided by HCF of denominators. So numerators LCM is what? How much? It is 24.
divided by 1. So that's why 24. Understood? So ఈ యొక్క ఫ్రాక్షన్స్ యొక్క LCM ఎంత 24. LCM ఎంత 24. LCM is the what 24. So now this is the what about the model number 19. Understood? LCM ను ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రాక్షన్స్ అంటే LCM ఆఫ్ న్యూమరేటర్స్ బై HCF ఆఫ్ డినామినేటర్స్. అదే HCF ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి HCF ఆఫ్ న్యూమరేటర్స్ బై HCF ఆఫ్ డినామినేటర్స్. అదే HCF చెప్పేటప్పుడు చెప్తాను. ఇప్పుడైతే LCM దగ్గరనే ఉన్నాను. ఓకేనా? I want to do as what we will do another problem. Now see here. So I am taking what other fractions. Let I am taking 3 by 7, next one 4 by 14, next one let you take what 5 you can take. Okay, so 5 by 21 I am taking. Okay, now so LCM find out చేయాలంటే ఏంటి మనకు ఫస్ట్ ది. సో ఇందులోపల LCM find out చేయాలంటే ఫస్ట్ LCM ఆఫ్ న్యూమరేటర్స్ తీసుకోండి. ఫస్ట్ LCM of numerators. What are the numerators here? 3, 4, 5. Does 3, 4, 5 are divisible with any number? No. And we have the properties లో కూడా ఉన్నాయి. Consecutive numbers కనుక వస్తే వాటి ప్రోడక్ట్ అని రాసాం 3, 4, 5. So 3 into 4 into 5. 5 4 జా 20, 23 జా 60. ఓకేనా? 60 వచ్చింది LCM. Next one HCF of denominators. HCF of denominators. So first 7 ని చేయండి. So 7 is 7 1s 7. ఇక్కడ 1 వచ్చేదాకా చేయాలి. Next 14. 7 2 ja 14 and 2 1s 2. Next one 21. 3 30. సో 3 7 జా 21, 7 1s. ఇప్పుడు ఇక్కడ కామన్గా ఉన్న ఫ్యాక్టర్ ఇది 7 7 7 7. 7 తోటి ఈ మూడు నెంబర్స్ కూడా డివిజిబుల్ అవుతున్నాయి. అదే కామన్ ఫ్యాక్టర్. అదే ఏంటిది కామన్ ఫ్యాక్టర్. సో 7 7 7. సో దట్స్ వై HCF ఆఫ్ 7, 14, 21 ఈజ్ 7. సో 7 అనేది మనకు ఏమొచ్చింది HCF వచ్చింది. ఇప్పుడు LCM is equal to what? LCM is equal to what? LCM of numerators divided by HCF of denominators. LCM of numerators is what? 60. HCF of denominators is what? 7. So 60 by 7. 60 by 7 is the what? LCM of these fractions. LCM of these fractions is what? 60 by 7. 60 by 7 కి LCM అవుతుంది. ఒకవేళ ఇది మన ఇచ్చిన ఆప్షన్స్ 60 by 7 ఉంటే ఓకే. లేకపోతే ఒకవేళ మిక్స్డ్ ఫ్రాక్షన్లో కనుక ఉంటే అది మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చి చేయండి. ఓకేనా? సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద మోడల్ విచ్ ఈస్ రిలేటెడ్ టు వాట్ model number 19 LCM of fractions. Now we have what some more models. Now let me discuss those some more models. Before that, copy it. Next model number 20 in LCM. So find the LCM of 2 into 3 into 5 into 7 and 3 into 5 into 7. Okay na? So solution 2 into 3 into 5 into 7, 3 into 5 into 7. Okay na? So ఇందులో 2 ఉన్నది. ఇందులో 2 ఉందా? లేదు. ఆ లేని నెంబర్ ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఇందులో 3 ఉన్నది, ఇక్కడ 3 ఉన్నది. కాబట్టి ఈ వీటి బదులు ఒకటే నెంబర్ రాసుకోవాలి. ఎందుకంటే మనం డివిజన్ కనుక చేస్తే ఇక్కడ 3 వస్తుంది, 1 1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో రెండింటి బదులు 5 రాయండి. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. రెండింటి బదులు 7 రాయండి. ఇక్కడ ఒకటే ఉంటే ఒకటే రాయాలి. ఇంకా ఇక్కడ ఇంకో నెంబర్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 9 ఉంది అనుకోండి, ఆ 9 కూడా రాయాలి. ఓకేనా? సో దట్స్ వై LCM is equal to what? 2 into 3 into 5 into 7. So 2 3 ja 6, 6 5 ja 30, 37 ja
37 జా 7 3 జా 21 కాబట్టి 210. సో LCM ఆఫ్ దీస్ నంబర్స్ ఈజ్ హౌ మచ్ 210. అర్థమైందా ఇది ఏందో? LCM ఆఫ్ ఈ ఇట్లా కనుక మన కనుక ప్రోడక్ట్ కనుక ఇచ్చినట్టయితే ఇప్పుడు నేను దీన్ని 2 తోటి డివిజిబుల్ చేసేది 2 తోటి అవుతుంది కానీ అది 2 తోటి కాదు. నెక్స్ట్ ఇది 3 తోటి కనుక చేసినట్టయితే 3 తోటి ఇది పోతుంది అది పోతుంది కాబట్టి 2 3ల బదులు ఒకటే 3 వస్తుంది. 5 తోటి డివైడ్ చేస్తే ఇది డివైడ్ అవుతుంది అది డివైడ్ అవుతుంది కాబట్టి 2 బదులు ఒకటే వస్తుంది. 7 తోటి కనుక చేస్తే అంటే ఎట్లా అంటే ఈ నెంబర్ అనేది ఇట్లా ఉందనుకోండి 2 × 3 × 5 × 7 అండ్ 3 × 5 × 7 ఉన్నది. ఫస్ట్ దీన్ని 2 తోటి చేసిన అనుకోండి ఇది ఒకటే నెంబర్ పోతుంది. 3 × 5 × 7 అంటే 1 ఇంటూ ఇది 3 × 5 × 7 4 కాబట్టి నెక్స్ట్ 1 తర్వాత 3 తోటి చేయండి. 3 తోటి చేస్తే 1 × 3 3 కదా 1 × 5 × 7 ఇది కూడా 1 × 5 × 7 ఆ తర్వాత 5 తోటి చేయండి. సో 5 తోటి చేస్తే 1 × 5 5 సో 1 × 7 ఇక్కడ కూడా 1 × 7 తర్వాత 7 తోటి చేస్తే 7 1 7 సో కాబట్టి 2 3 5 7 2 3 5 7 అట్లా LCM ఫైండ్ అవుట్ చేసే మెథడ్ అన్నట్టు. అదంతా మెథడ్ చేయకుండా డైరెక్ట్గా ఫస్ట్ కామన్గా ఉన్నాయి ఎన్నైతే ఉంటాయో ఫస్ట్ వాటిని రాసేసుకొని వన్ టైమే రాసుకొని మిగిలిన నంబర్స్ని రాస్తే సరిపోతుంది. సో దట్ విల్ బి ద వాట్ LCM ఆఫ్ వాట్ దోస్ నంబర్స్. నౌ లెట్ వి డూ అనదర్ వాట్ ప్రాబ్లం. ఫస్ట్ కాపీ ఇట్. So now let me do what this problem. Find the LCM of 3 × 4 × 9 × 11 × 13 and 9 × 11 × 4 × 2 × 5. Okay na? So solution. We have what 3 × 4 × 9 × 11 × 13 and another number 9 × 11 × 4 × 2 × 5. Okay na? ఇప్పుడు ఇక్కడ 3 ఉన్నది ఇక్కడ 3 ఉందా ఇందులో 3 లేదు కాబట్టి 3 రాయండి. హియర్ వీ హ్యావ్ 4 హియర్ వీ హ్యావ్ 4 సో 2 నెంబర్స్ బదులు ఏం రాయాలి ఒకటే నెంబర్ తీసుకోవాలి. LCM ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఓకేనా? హియర్ 9 హియర్ 9 సో ఇన్స్టెడ్ ఆఫ్ 2 లెట్ వి టేక్ 1. హియర్ 11 హియర్ ఆల్సో 11 యూ టేక్ 1 11. హియర్ వాట్ 13 హియర్ వాట్ అనదర్ 13 నో సో దట్స్ వై రైట్ హియర్. సో నెక్స్ట్ 1 2 హియర్ ఇక్కడ 2 ఉంది ఇక్కడ 2 లేదు కాబట్టి 2 మొత్తం రాయాలి. ఇక్కడ 5 ఉంది ఇక్కడ 5 లేదు కాబట్టి 5 కూడా రాయాలి. సో ద LCM ఆఫ్ దిస్ వన్ ఈజ్ వాట్ ద LCM ఆఫ్ దీస్ నెంబర్స్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ దీస్ నెంబర్స్. సో 3 4 జా 12 12 9 జా 108 ఇక్కడికి 108 వచ్చింది. సో 108 × 11 11 8 జా 88 అండ్ 11 1s 11 సో 1188. సో 1188ని 13 తోటి మల్టిప్లై చేయండి. 3 8 జా 24 2 3 8 జా 24 ప్లస్ 2 26 2 3 1s 3 ప్లస్ 2 5 3 1s 3 again 188 188 1 1s 1 1 1s 1 so that's why I got 4 6 plus 8 14 so 9 plus 5 14 2 plus 3 5 15 44 now 15 44 2 5 are 10 కదా 10 తోటి మల్టిప్లై చేయండి. I got 15440 so 15,440. This one is what 15,440. This is the what LCM of those what products. ఈ products యొక్క LCM ఎంత ఇట్లా చేయాలి మనం. LCM చేయడం అంటే ఏంటి ఇందులో కామన్గా ఉన్న వాటి బదులు ఒక వన్ టైమే రాసుకొని మిగిలిన అన్ని కూడా అట్లనే ప్రోడక్ట్గా కనుక రాస్తే we will get what LCM. Okay na? Now let me go to another model. Before that copy it. Next model చూడండి model number 21 in LCM. The total number of students required to arrange them as 12 18 30 per a row is. మన దగ్గర ఏమంటే కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. వాడు ఏం చేస్తున్నాడు 12 మెంబర్స్ని ఒక రోలో అరేంజ్ చేయాలంటే ఎంతమంది పడతారు. 18 మెంబర్స్ని ఒక రోలో అరేంజ్ చేయాలంటే ఎట్లా 30 మెంబర్స్ని అరేంజ్ చేయాలంటే ఎంతమంది కావాలి. కానీ నువ్వు తీసుకునే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 12 అరేంజ్ చేసినా కూడా అంటే ఒక రోకి 12 అరేంజ్ చేసినా కూడా ఒక్కడు మిగిలొద్దు. 18 అరేంజ్ చేసినా ఒక్కడు మిగిలొద్దు. 30 అరేంజ్ చేసినా ఒక్కడు కూడా మిగిలొద్దు. ఇక అర్థమైంది ఏందో. వాడి దగ్గర కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. పర్ రో 12 అరేంజ్ చేసినా కూడా ఎవరు మిగిలొద్దు, ఎక్స్ట్రా కావద్దు. పర్ రో 18 అరేంజ్ చేసినా కూడా ఎక్స్ట్రా కావద్దు.
పర్ రో 30 అరేంజ్ చేసినా కూడా ఎక్స్ట్రా కావద్దు. అంటే ఎన్ని 12 తోటి అరేంజ్ చేసినా 12 అరేంజ్ చేసినా కూడా ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే విధంగా ఉండాలి. 18 అరేంజ్ చేసినా ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే నెంబర్ అయి ఉండాలి. 30 అరేంజ్ చేసినా ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే నెంబర్ ఉండాలి. మూడింటితోటి కూడా ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే నెంబర్ ఉండాలంటే మూడింటి యొక్క కామన్ మల్టిపుల్ కావాలి. అంతేనా? మూడింటి యొక్క కామన్ మల్టిపుల్, నథింగ్ బట్ LCM. 12, 18, 30. So all are even numbers. Now what 2 6 are, 2 9 are, 2 15 are. So these are what divisible with 3. 3 2 are 6, 3 3 are 9, 3 what 5 are 15. 2 3 5 is not divisible with what any same table. So 2 3 are 6, 6 2 are 12, 12 3 are 36, 36 into 5. 36 into 5, what you do like this? 5 6 are 30, 3 5 are 15 plus 3 180. So I got what 180. That means what 2 into 3 into 2 into 3 into 5 is equal to what 180. This 180 number is the this 180 number. 180 number తీసుకొని 180 number of students తీసుకొని if you are arranged 12 per row, ఒక్కొక్క రోలో 12 ఎక్స్ట్రా అరేంజ్ చేసినా ఎగ్జాక్ట్గా 180 మెంబర్స్ ఫిక్స్ అయిపోతారు. ఎగ్జాక్ట్ ఒకవేళ 18 అరేంజ్ చేసినా ఎగ్జాక్ట్గా ఫిక్స్ అయిపోతారు. 30 అరేంజ్ చేసినా ఎగ్జాక్ట్గా ఫిక్స్ అయిపోతారు. అంటే ఇంకే స్టూడెంట్ మిగలడు. ఏ స్టూడెంట్ మిగలకుండా ఉండాలి అని అంటే వీటి మల్టిపుల్ అయి ఉండాలి. సో దట్స్ ఐ ఫైండ్ అవుట్ వాట్ కామన్ మల్టిపుల్. కామన్ మల్టిపుల్, ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిక్వైర్డ్ టు అరేంజ్ దెమ్ యాజ్ 12, 18, 30 పర్ ఇయర్ రో ఈజ్. ఇట్లా ఇచ్చినాడు. కానీ నా దగ్గర ఆన్సర్స్లో ఎట్లా ఉందనంటే ఫస్ట్ ఆప్షన్ 170 ఉంది, సెకండ్ ఆప్షన్ 360 ఉంది, థర్డ్ ఆప్షన్ వాట్ 240 ఉంది, ఫోర్త్ ఆప్షన్ 5 ఉంది. నాకు ఆన్సర్ ఏమో గిది వచ్చింది. దాని ఆన్సర్లు ఉన్నాయా మల్టిపుల్ చాయిస్లలో? ఉన్నాయా? లేవు. మరి ఎట్లా? ఆన్సర్ ఏమో ఇది వచ్చింది, మల్టిపుల్ చాయిస్లో ఆన్సర్ లేదు. ఆన్సర్ లేదంటే ఏమై ఉండాలి? నాకైతే ఎగ్జాక్ట్గా అరేంజ్ చేయాలంటే మినిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇంత కావాలి. ఒకవేళ వీళ్ళ తర్వాత అరేంజ్ చేయాలంటే ఎంతమంది కావాలి? మళ్ళీ దీని మల్టిపుల్ కావాలి. కాబట్టి 180 into 1 is equal to 180, 180 into 2 is equal to 360. అప్పుడు నాకు ఎంత అవుతారు? 360 మెంబర్స్ని అరేంజ్ చేయొచ్చు. 360 అనేది ఆన్సర్ అవుతుంది. సో అట్లా మనము ఇంకా ఫర్దర్గా కూడా అడగవచ్చును. సో దిస్ ఇస్ ద వాట్ అబౌట్ దిస్ మోడల్ నెంబర్ 21. అర్థమైందా? ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని కొంత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని రోస్గా డివైడ్ చేయాలి అని అంటే వాళ్ళందరూ ఎగ్జాక్ట్గా ఫిక్స్ కావాలి. ఎగ్జాక్ట్గా ఫిక్స్ అయ్యే నెంబర్ అని అంటే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యేది. ఎగ్జాక్ట్గా అన్ని నెంబర్స్ తోటి డివిజిబుల్ కావాలంటే వాటి కామన్ మల్టిపుల్ అయితేనే డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? నౌ ఐఎమ్ రిమూవింగ్ అండ్ వీ విల్ డూ అనదర్ ప్రాబ్లమ్. So here I am taking what per row as 5 or 15 or what 30. చూడండి ఇప్పుడు చూడండి ప్రాబ్లం చదవండి ఒకసారి. ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిక్వైర్డ్ టు అరేంజ్ దెమ్ యాజ్ 5, 15, 30 పర్ ఇయర్ రో ఈస్. ఒక రోలో 5 మెంబర్స్ని కూర్చుండబెట్టినా ఎగ్జాక్ట్గా స్టూడెంట్స్ అందరు కంప్లీట్ కావాలి. 15 మెంబర్స్ని కూర్చుండబెట్టినా ఎగ్జాక్ట్గా కంప్లీట్ కావాలి. 30 మెంబర్స్ని కూర్చుండబెట్టినా రోజుగా కూర్చుండబెట్టినా కూడా కంప్లీట్ కావాలి. మిగలదు, ఎవరు మిగలదు. అర్థమైందా? నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ని ఒక రోకి 5 మెంబర్స్ని కూర్చుండబెట్టినా ఎగ్జాక్ట్గా ఫిట్ అయిపోవాలి అందులోపల, అన్ని రోస్ లోపల. లేదా ఒక రోలో 15 మెంబర్స్, ఇంకో రోలో 15 కనుక కూర్చుండబెడితే ఇంకా ఎవరు ఎక్స్ట్రా మిగలద్దు. 30 కూర్చుండబెట్టినా ఎక్స్ట్రా మిగలద్దు. ఎక్స్ట్రా మిగలొద్దు అని అంటే ఏం కావాలి? ఈ 3 నంబర్లతోటి డివిజిబుల్ కావాలి. 3 నంబర్లతో డివిజిబుల్ కావాలంటే వాటి మల్టిపుల్ కావాలి. వాటి మల్టిపుల్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఈ లీస్ట్ కామన్ మల్టిపుల్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. 5, 15, 30. ఓకేనా? సో నా 5 టేబుల్ తో చేయండి. 5 1s, 5 3s, 5 6s. Now these what 3 table తో పోతే 3 1s, 3 2s. Now I got how much? 5 3s 15. Okay, 5 3s 15, 15 2s 30. So total number of students, minimum number of students ఎంతమంది అవసరం అట? 30 మెంబర్స్ అవసరం మినిమం. కానీ నాకు ఆప్షన్స్ ఇట్లా ఇచ్చినాడు అనుకోండి. I have what 100 members. Next one 120 members. C.
130 members. D option 140 members. ఆన్సర్స్ ఇట్లా ఉన్నాయి. 100 మెంబర్స్, 120 మెంబర్స్, 130 మెంబర్స్ అండ్ 140 మెంబర్స్ ఉన్నాయి. నాకు వచ్చింది ఏంటి 30 మెంబర్సే వచ్చినారు. మరి 30 మెంబర్స్ అందులో ఉందా? లేదు. అట్లాంటప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మైండ్లో ఇంకొక కాన్సెప్ట్ని డెవలప్ చేసుకోవాలి. ఏందట అది? ఈ 30 అనేది ఈ మూడింటితోటి కామన్గా డివిజిబుల్ అవుతుంది. 30 అనేది ఈ మూడింటితోటి కామన్గా డివిజిబుల్ అవుతుంది. అట్లా కామన్గా డివిజిబుల్ అయ్యే నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతాయి? వీటితోటి కామన్గా డివిజిబుల్ అవుతాయి. అంటే దీని మల్టిపుల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వీటితో డివైడ్ అవుతుంది. ఈ నెంబర్ వీటితో డివైడ్ అవుతుంది అంటే దీని మల్టిపుల్స్ కూడా డివైడ్ అవుతాయి. కాబట్టి దీని మల్టిపుల్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫైండ్ అవుట్ చేయండి. 30 × 1 = 30. 30 × 2 = what? 60. 60 నెంబర్స్ని కూడా సేమ్ ఇట్లా ఫిట్ చేయొచ్చు. 5 మెంబర్స్ని ఫిట్ చేసినా ఒక రోలో అడ్జస్ట్ చేసినా ఎవరు మిగలరు. 15 మెంబర్స్ని అరేంజ్ చేసినా టోటల్గా ఫిక్స్ అయిపోతారు. 30 మెంబర్స్ని అరేంజ్ చేసినా నో వన్ ఈజ్ రిమైనింగ్, ఎక్స్ట్రా ఎవరు మిగలరు. సో ఆన్సర్ అంతా 60 లేదు. నౌ 30 × 3 = what? 90. 90 మెంబర్స్ని అరేంజ్ చేసినా కూడా 5 అరేంజ్ చేసినా మిగలరు, 15 అరేంజ్ చేసినా మిగలరు, 30 అరేంజ్ చేసినా కూడా మిగలరు. నెక్స్ట్ 30 × 4 you can take. 34 how much? 120. 120 మెంబర్స్ అరేంజ్ చేసినా కూడా ఒక్కరు కూడా మిగలరు. సో దట్స్ వై 120 ఉంది కాబట్టి దట్ విల్ బి ద ఆన్సర్. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద ప్రాబ్లం మోడల్ నెంబర్ 21. సో ఇక్కడికి మోడల్ నెంబర్ 21 తోటి మనకు ఎల్సిఎం ప్రాబ్లమ్స్ని స్టాప్ చేద్దాము. సో మనకు ఇంకా కొన్ని అంటే క్రిటికల్గా ఉండేటివి, టిపికల్గా ఉండేటివి ఫ్యాక్టర్స్గా కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో అంటే వచ్చిన ఎల్సిఎంకి దాని ఫ్యాక్టర్స్ ఏంటి అని అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా కొన్ని టిపికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవి. ఆ టిపికల్ ప్రాబ్లమ్స్ వీ విల్ డిస్కస్ ఇన్ షార్ట్ కట్ ఎంట్రన్స్ మెథడ్. ఆ షార్ట్ కట్ ఎంట్రన్స్ మెథడ్లో ఎంట్రన్స్ కోచింగ్లో డిస్కస్ చేద్దాము. ఇప్పుడైతే కాన్సెప్చువల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నడుస్తుంది కాబట్టి ఈ కాన్సెప్చువల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లోపల యూ రిమెంబర్ వాట్ 21 మోడల్స్ మనం కంప్లీట్ అయిపోయినవి. దీంతో ఈ ఎల్సిఎం మోడల్ని స్టాప్ చేద్దాము. సో నౌ ఇక్కడ ఈ క్లాస్కి సంబంధించింది వాట్ ఈస్ ద క్లాస్ వర్క్, వాట్ ఐ టోల్డ్ యూ ఆన్ ద బోర్డ్, జస్ట్ కాపీ ఇట్ ఇన్ ద క్లాస్ వర్క్ నోట్బుక్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద homework number is what? 52 and exam number is also 52 exam. సో ఇప్పుడు క్లాస్ వర్క్ నెంబరు, హోంవర్క్ నెంబరు, ఎగ్జామ్ నెంబర్. అంటే హోంవర్క్ క్వశ్చన్స్ ఇంకా ప్రాక్టీస్ క్వశ్చన్స్ కావాల్సిన వాళ్ళు, అదేవిధంగా ఎగ్జామ్ రాయాల్సిన వాళ్ళు కూడా ఏం చేయాలి? వాళ్ళకి ఇన్స్టిట్యూట్ నెంబర్ వాళ్ళకి వాట్సాప్ చేయండి. దే విల్ సెండ్ యూ వాట్ క్వశ్చన్ పేపర్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాట్ హోంవర్క్ షీట్స్. మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో ఏంటి? డైలీ ఎగ్జామ్ కండక్ట్ చేయడంలో డైలీ 1 టైం మీరు రివిజన్ చేయాలనే కాన్సెప్ట్ తోటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము. ఒకవేళ నేను ఎగ్జామ్ది కాన్సెప్ట్ అంటే ఎగ్జామ్ని కనుక నేను పెట్టలేదు అనుకోండి, మీరు ఆ రోజు రివిజన్ చేయరు. అందుకే డైలీ 1 ఎగ్జామ్ ఉంటుంది. డైలీ 1 ఎగ్జామ్ ఎన్ని మోడల్స్ మీద ఉంటుంది? మినిమం 20 మోడల్స్ మీద ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ 52 క్లాస్లో ఉన్నాం కాబట్టి 52 క్లాస్ కంటే ముందు అయిన 20 మోడల్స్ ఏవైతే ఉంటాయో ఆ 20 మోడల్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఈరోజు 20 మోడల్స్ మీద ఉందంటే రేపు ఇంకా ఏమవుతుంది? ఇంకో కొత్త 20 మోడల్స్. అంటే ఈ 19 మోడల్స్ పాతవి ఉంటుంది, ఒక్కటి కొత్త మోడల్. నెక్స్ట్ది మళ్ళీ 19 మోడల్స్ పాతవి, ఒకటి కొత్త. అంటే 1 మోడల్ని మీరు 19 టైమ్స్ రివిజన్ చేస్తారు. అట్లా 1 మోడల్ని 19 టైమ్స్ రివిజన్ చేయడం వల్ల మైండ్ లోపల అది ఫిక్స్ అయిపోతుంది. దట్ ఈస్ అవర్ మెయిన్ మోటో. ఓకే, కాపీ చేసుకోండి. సో నెక్స్ట్ వీ విల్ ఎంటర్ ఇంటూ అనదర్ టాపిక్. సో టుడే వీ విల్ స్టాప్ హియర్.